హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇవాళ డేట్ వచ్చేసి 4th అక్టోబర్. మేము కేదార్నాథ్కి స్టార్ట్ అవుతున్నాము. నిన్న నైట్ సీతాపూర్కి వచ్చేసరికి 8:30 అయింది. సో ఇప్పుడు 4:30కి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. జై భోలేనాథ్, ఓం నమ శివాయ. అంత మంచిగా జరగాలనుకుంటున్నాము. ఫైనల్లీ మేము అడ్వెంచర్ స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. అండ్ ఇది మేము సీతాపూర్లో స్టే చేసిన రూము. ఈ దాంట్లోనే ఉన్నామన్నమాట. అండ్ ఇంకా మా లగేజ్ అంతా తీసేసేయమన్నారు, వేరే దగ్గర పెట్టమన్నారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. మళ్ళీ మేము రావడానికి ఈరోజు వెళ్తే మళ్ళీ రేపు నైట్కి వస్తామన్నమాట. సో ఇంక అందరం రెడీ అయిపోయాము. 5 అవుతుందన్నమాట ఇంకా టైం. ట్రెక్కింగ్ అంత ఈజీ కాదని చెప్పారు. నిన్న మాకు బ్రీఫింగ్ ఇచ్చారనమాట. ఒకళ్ళు 6 అవర్స్లో ఎక్కొచ్చు, ఒకళ్ళు 8 అవర్స్లో ఎక్కొచ్చు, ఒకళ్ళు 12 అవర్స్లో కూడా ఎక్కొచ్చు అనమాట. అంత టైం పడుతుంది. సో మేమైతే స్లోగానే నడవడానికి ప్రిఫర్ చేస్తున్నాము. ఏం జరుగుతుందో తెలియదు. ఫుల్ ఎక్కుతామా లేకపోతే గుర్రం పైన వెళ్తామో లేదో చూడాలి. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయ్యే ముందే ఇంకొక 5 minutes మాతో మాట్లాడారు మా టీం వాళ్ళు. అండ్ మాకు ఒక గైడ్ని కూడా ఇస్తారని చెప్పి అతన్ని మాతో పాటు పంపించారనమాట. అతను మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. మనం వెళ్ళే దారిలో ఎవరికైనా ఏదైనా అవసరం పడితే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి, ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ వాళ్ళే పంపిస్తారు వాళ్ళు మనని. అండ్ చూస్తున్నారు కదా, మేము స్టార్ట్ అయింది 5 o'clockకి. చాలా చీకటి అండ్ చాలా చల్లగా ఉంది. మేమున్న ప్లేస్ నుంచి మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చెక్ చేసి పంపించే వరకు అప్పటికి 1.5 kilometers అయితే నడుచుకుంటూనే వచ్చామన్నమాట. ఈ ప్లేస్లోనే మన రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసి మనని లోపలికి పంపిస్తారు. మేమే ఫస్ట్ వెళ్తున్నాం అనుకున్నాం, కానీ మాకంటే ముందు చాలా మంది ఉన్నారు. చాలా రష్ అయితే ఉంది, చాలా లైన్. ఇంతమంది మేము ఎలా వెళ్తామో, అసలుకి ఎలా ఉంటామో అసలు నాకేం అర్థం కాలేదు. జస్ట్ అలా వెళ్ళిపోతున్నాం అంతే. అండ్ ఇప్పుడు నడుస్తున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మందాకిని నది. అండ్ ఇంకా మన దారి పొడుగుతా ఈ నది మనకి తోడుగా ఉంటుందన్నమాట. మేము కొంచెం దూరం నడుస్తున్నాము. ఇక్కడ షటిల్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సోన్ ప్రయాగ నుంచి రుద్రప్రయాగ్ వరకు అక్కడ 50 rupees అలా పెట్టారు ఛార్జ్. సో అందరం ఎక్కాము. అది కూడా నడుస్తే ఇంకా కొంచెం మన ఎగ్జాస్ట్ అయిపోతుండే మన ఛార్జింగ్ అంతా. చూసారా, ల్యాండ్ స్లైడ్స్ అనమాట. అండ్ ఇంకా రుద్రప్రయాగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ గేట్ నుంచే ఇంకా మన అసలైన ట్రెక్కింగ్ అనమాట. మేము స్టార్ట్ అయ్యే 1 hour అయింది నడవడం. అండ్ చాలా డేంజర్ ప్లేస్ అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం కూడా ఒక థాట్ కూడా చేయలేము. అంతా మహాదేవుడి పైననే వదిలేసాము. అండ్ ఇంకా టెన్షన్ పడకుండా ఇంకా ఇంత దూరం వచ్చాము, కంపల్సరీగా దైవ దర్శనం చేసుకొని రావాలని మేమైతే అనుకున్నాము. ఇంకా నాకైతే అస్సలు నడవలేకపోతున్నాను అనమాట. నాకు కాలు పిక్కలు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి కొంచెం నడవగానే. ఇంకా మా వెనుక అతను గుర్రం ఎక్కండి అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉన్నాడనమాట. ట్రై చేశాం, మా మటుకైతే చాలానే ట్రై చేశాను నేను ఎక్కడానికి. బట్ నా వల్ల రాకేష్ వెనుకబడిపోతున్నాడు అనమాట. కొంచెం నేను ఆగిపోతున్నాను, తను ముందు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అదే తనే ఒక్కడే అయితే తను రీచ్ అయ్యే టైంకి రీచ్ అయిపోతాడు. బట్ నా వల్ల లేట్ అయిపోతుంది. ఎందుకు అని చెప్పి ఇంకా ముగ్గురం లేడీస్ ఉన్నాం కదా, ఫిక్స్ అయ్యామన్నమాట. గుర్రం వల్ల ఎక్కుదామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకా దారిలో ఇంకా నింబు రసం ఇవైతే చాలా అవైలబుల్ ఉంటాయండి అక్కడ. ఇంకా మేము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అలా చేయలేదు కాబట్టి వాళ్ళు మాకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేద్దామని చెప్పి తిన్నాం. మాకు పులిహోర పెట్టారు, చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా కొంచెం పెడితే బాగుండు అనిపించింది. ఎవరి బ్యాగులు వాళ్ళలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకున్నాము. బట్ పోతూ ఉంటే ఆ బ్యాగ్ కూడా మన బ్యాగ్ మనకే బరువు అయిపోతుంది అనమాట. మోయలేకపోయాము. బట్ అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది, ఏది వద్దు అనిపిస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నారనమాట. బట్ మేము వెళ్ళడమే ముఖ్యమని చెప్పి మేము ఏం డ్రెస్సెస్ పెట్టుకోలేదు. జాకెట్స్, ఉలన్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికే సరిపోయింది. చల్లగా ఉంటుంది, మళ్ళీ అప్పటికే ఉడకపోస్తుంది. అండ్ ఇంకా ఇలా అవుతుందని చెప్పి ముగ్గురం లేడీస్ ఉన్నాం కదా, ఇంకా గుర్రం ఎక్కుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అసలు అవ్వట్లేదు అంటే చాలా మంది ఎక్కుతున్నారు అనుకోండి. లేడీస్ మేము 3 ఉన్నాము. సో గుర్రం పైన వెళ్దామని అనుకుంటున్నాము. సో రేట్ మాత్రం 2000 అలా అంటున్నారు. చాలా మంది ఎక్కుతున్నారు లేండి. ఎంకైనా కొంచెం ఓల్డ్ పీపుల్ కూడా ఈజీగానే ఎక్కుతున్నారు. ఎక్కాలనిపిస్తుంది, మళ్ళీ ఎక్కలేకపోతున్నా. ఫైనల్లీ మేమైతే గుర్రం అయితే ఎక్కేసాము. నా కోరిక ఇలా తీరుతుంది అనుకోలేదన్నమాట. మేము ఎక్కలేమని చెప్పి ఇంకా గుర్రం పైన ఎక్కేసాము. ఒక్కొక్కరికి 1500 rupees. మా వల్ల బాయ్స్ ఆగిపోతున్నారు. సో ఇప్పుడు ఒక 5 minutes అయింది. గుర్రాలు వాటర్ తాగుతున్నాయి. సో భయం అవుతుంది. సో ఇప్పటికీ మేము ఒక 45 minutes ఏమో నడిచాము. ఇంకా 10 kilometers వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళాలి.
గుర్రం మీద అంత ఈజీ ఏం లేదు ఇది కూడా. అది ఉరుకుతున్నా భయం అవుతుంది, అది నడుస్తున్నా భయం అవుతుంది, అది పరిగెడుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంది. నడిస్తే బెటర్ అనిపించింది, బట్ ఏమో చూడాలి. ఆ దేవుడి కోసం ఇంకెంత దూరమైనా వెళ్ళాల్సిందే మనం. హర హర్ మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. మేము అక్కడి నుంచి వచ్చామన్నమాట. అక్కడి నుంచి ఇదేమో ఇక్కడ గుర్రాలది. ఇప్పుడు మేము వెళ్ళే దారి అక్కడ సైడ్ ఏమో బై వాక్ నడుస్తున్నారు. ఇలా ల్యాండ్ స్లైడ్స్, ఇలా లాస్ట్ టైం వరదలు వచ్చాయి కదా, దానివల్ల రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఒకటే దారిలో గుర్రాలు ఇంకా అందరం నడవలేకపోతున్నామని చెప్పి గుర్రాలు వెళ్ళడానికి ఒక దారి ఇంకోటి స్టార్ట్ చేశారనమాట. గుర్రాలు మనం నడిచే దారి నుంచి డివైడ్ అయిపోతాయి, మధ్యలో ఒక బ్రిడ్జ్ పెట్టేసి. అండ్ ఇంకా గుర్రాలకి ఆకలేసే టైం వచ్చిందనమాట, దానికి లంచ్ బ్రేక్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్లో ఆపకపోతే అసలు అవి ముందుకు కూడా వెళ్ళవంట. వాటి ఫుడ్ వచ్చేసి బెల్లం ఉండలు తినిపిస్తున్నారు వాటికి. దాంతోపాటు వాళ్ళు కూడా లంచ్ చేసేసుకుంటారు. మాకు కూడా కొంచెం సేపు బ్రేక్ వచ్చింది. గుర్రాలు కొంచెం సేపు రెస్ట్ అనమాట, హాఫ్ అన్ అవర్. వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు లంచ్ చేసుకుంటారు అనమాట. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి. హెలికాప్టర్స్ మాత్రం తిరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కుతుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బాధ, టెన్షన్. అంత ఈజీ కాదు, నడిచే ఓపిక ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎంత ఫిట్గా ఉన్నామో. అసలుకి మనమన్నా ఇలా ఉన్నాం, మన పిల్లల్ని మాత్రం అలా చేయొద్దు. వాళ్ళని ఫిట్గా ఉండేటట్టే పెంచాలి. సో మంచి ఫుడ్ అలాంటివి ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఎలా ఉంది సిచ్యువేషన్. ఒకటే ప్లేస్లో మనం నడుస్తాం, గుర్రాలు వెళ్తాయి, డోలీ వాళ్ళు వస్తారు, దిగుతారు, గుర్రాలు మన మీదకి వస్తుంటాయి, మన అటు తీసుకెళ్తుంటాయి, ఇటు తీసుకెళ్తుంటాయి. అసలు ఆ గుర్రం మీద కూర్చున్నంతసేపు ఒక రకమైన నరకం, ఎంజాయ్మెంట్ అన్నీ ఉన్నాయి. అది మనం వెళ్ళిన దారిలో వెళ్ళదు, తీసుకెళ్లే దారిలో అది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ కింద పడేస్తుందో తెలియదు. సో నేనైతే చాలా టెన్షన్గానే రీచ్ అయ్యాను అనమాట. మేము 8 o'clock అలా ఎక్కితే అక్కడికి రీచ్ 12 అయింది. గుర్రం మీద వచ్చేసాము, కరెక్ట్గా 12 అయింది. ఇప్పుడు దిగేసరికి వెదర్ అయితే మధ్యలో కొద్దిగా ఎండ, ఒక దగ్గర ఎండ, ఒక దగ్గర ఇలా చల్లగా ఉంది. బట్ వాతావరణం అయితే చల్లగానే ఉందన్నమాట. కేదార్నాథ్ హ్యాపీ అనిపిస్తుంది. బట్ నడుచుకుంటే ఎక్కితే మాత్రం ఇప్పటికైతే వెళ్ళకపోయే వాళ్ళము. జస్ట్ రాకేష్ వాళ్ళు ఇంకొక 2 hours టైం పడుతుంది వాళ్ళు రావడానికి ఈజీగా. చాలా హ్యాపీ అనిపిస్తుంది పైకి వస్తే. హెలికాప్టర్ ఇప్పుడు మా పైననే ఉంది. కింద ఉన్నప్పుడు పైన చీమలాగా కనపడేది, ఇప్పుడు కొంచెం దోమలాగా కనపడుతుంది. మేము కింద ఉన్నప్పుడు పైన చీమలాగా కనపడేది, ఇప్పుడు కొంచెం దోమలాగా కనపడుతుంది. ఫైనల్గా మేమైతే సేఫ్గా దిగినాము పైన. అండ్ ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే దారిలో వెళ్తే టెంపుల్ కూడా వస్తుందన్నమాట. ఆన్ ద వేనే మాకు షెల్టర్ కూడా ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసరికి మేము వెయిట్ చేయాలి కాబట్టి అంతసేపు మేము రెస్ట్ తీసుకుందామని చెప్పి మేమైతే రీచ్ అయ్యాము. మేము 3 లేడీస్, ఇంకా 2 అబ్బాయిలు అనమాట. మాతో పాటు సిద్ధు, ఇంకొక అబ్బాయి ఉన్నారు. అప్పటి వరకు మేము స్టే చేయొచ్చు అని చెప్పి. ఇంకా రాకేష్ వాళ్ళు రావడానికి టైం పడుతుంది. మేమైతే అనుకున్నాము మేము వెళ్ళినాక 2 hours వచ్చేస్తారని. బట్ పాపం రాకేష్ వాళ్ళైతే 4 అయింది రీచ్ అయ్యేసరికి. అంతవరకు నేనైతే రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను అనమాట. ఇంకా వెదర్ చాలా చల్లగా అయిపోయింది ఒకేసారి. అక్కడ ఎప్పుడు వెదర్ ఎలా మారుతుందో కూడా తెలియదు. ఇదే అండి మా షెల్టర్ ప్లేస్. ఇంకా రాకేష్ రాగానే టెంపుల్కి వెళ్దామని చెప్పి మేము స్టార్ట్ అవుతున్నాము. అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చాక భైరవనాథ్ టెంపుల్కి దర్శనం చేసుకోవాలంట. ఫస్ట్ అది చేసుకుందాము, దాని తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాము. మాకు ఆన్ ద వే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. వాటర్ చాలానే ఉన్నాయి. కొన్ని ప్లేస్లలో నీట్గా ఉండకపోవచ్చు, కొన్ని ప్లేస్లో అయితే నీట్గా అయితే పెట్టారు. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో రావద్దు, ఇక్కడ అన్నీ బాగుంటాయని చెప్పి. ఏవి మనకి అంత ఈజీగా దొరకదు, కష్టం లేనిది ఏదైనా దొరకదనమాట. ఇప్పుడు భైరవ టెంపుల్కి వెళ్తున్నాం. సో అది అక్కడ పైన ఉంది, అది కూడా ట్రెక్ చేయాలన్నమాట. 2 kilometers ఏమో ఉంటుంది. సో రాకేష్ నడవలేకపోతుండు, చూడాలి. చెప్పిన ఆల్రెడీ ఎన్నో. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, అప్పటికప్పుడు మేము మా డ్రెస్సింగ్ కూడా మారేస్తూనే ఉన్నాము. ఇంకా ఆన్ ద వేలో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వాటర్లో ఒక కాయిన్ వేసి మనం దేవుడిని స్మరించుకుంటే అక్కడ వాటర్ లోపల బుడగలు వస్తాయన్నమాట. అలా వేరే వాళ్ళు చేస్తుంటే మేము కూడా చూసాము.
అండ్ మేము కూడా చేసామన్నమాట. అలా వాటర్లో కాయిన్ వేసి దేవుణ్ణి మొక్కుకున్నాం అనమాట. మాకు కూడా వచ్చింది అలానే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గట్టిగా నువ్వు లోపల ఉన్నది వినబడాలి. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదా వెదర్ అసలు ఎంత బాగుంది కదా, చాలా సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. బట్ మనం ఎక్కువసేపు కూడా ఉండలేమన్నమాట అక్కడ. అండ్ ఇంకా మాకు లేట్ అయిపోతుంది అనమాట. మేము అంత పైన కొండపైకి వెళ్ళాలి. అక్కడ కనపడుతుంది కదా అదే టెంపుల్ అనమాట, భైరవనాథ్ టెంపుల్. ఇంకా మా వాళ్ళు అంటున్నారు ఫాస్ట్గా వెళ్దాం, నడవండి, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇటు లేట్ అయిపోతుంది అటు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ కూడా నడవాలి. ఇంత చాలా పైకి రోడ్ అయితే బాగానే ఉందన్నమాట. అండ్ డోలీలో కూడా వెళ్ళొచ్చు, చిన్న చిన్న డోలీలో. భైరవ మందిర్కి వచ్చేసినాం. స్నో పడుతుంది. స్నో కాదు, స్నోనా స్నోఫాల్ అవుతుంది. వావ్, రాళ్ళు. ఇదిగోండి అదే భైరవ మందిర్. ఫస్ట్ కేదార్నాథ్ టెంపుల్లో దేవుణ్ణి దర్శించుకునే ముందు ఫస్ట్ భైరవ మందిర్లో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలట. సో ఈ కేదార్నాథ్ మొత్తం భైరవ దేవుడే కాపాడుతున్నాడు అని చెప్పి ఇక్కడున్న భక్తులు మనందరిది ఒక నమ్మకం అంట. సో అందుకనే మేము అక్కడ అంత కింది నుంచి పైకి ఎక్కాము. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా దేవుడిది ఇక్కడ టెంపుల్ అంతా ఓపెన్గానే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంటుందంట అక్కడ. సో ఇప్పుడే దర్శనం చేసుకొని కింది దిగుతున్నాము. ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్కి వెళ్తామన్నమాట. ఇది భైరవనాథ్ టెంపుల్ నుంచి మనకి డైరెక్ట్గా కేదార్నాథ్ టెంపుల్ కనపడుతుంది. అక్కడ కనపడుతుంది కదా అదే అనమాట. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. చాలా డెవలప్మెంట్ అయితే చేశారు ఆఫ్టర్ ఆ ఫ్లడ్స్ తర్వాత. అంటే ఇంకా వచ్చే జనాలు కూడా పెరిగిపోయారు, టూరిస్టులు పెరిగిపోయారు, భక్తులు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి చాలా మటుకైతే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా మేము భైరవనాథ్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా కేదార్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ కొంచెం వెళ్తున్నప్పుడు వెళ్తే బాగుంటుంది, అక్కడ చూడొచ్చు అన్న దాంట్లో మేము ఫాస్ట్గా వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేశారనమాట, ఇక్కడ హారతి ఇస్తారు కదా మీరు తొందరగా రండి అని చెప్పి. సో వెళ్తున్నాము. ఇంకా వెళ్ళగానే ఆల్రెడీ అందరూ చాలామంది కూర్చున్నారనమాట, వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు హారతి బయటికి చూపిస్తారు అని చెప్పి. ఇదే అండి టెంపుల్. సో ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ హారతి టైంకి లోపలికి వెళ్ళనివ్వరు అని చెప్పి. కొద్దిసేపట్లోనే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయి చీకటి కూడా అయిపోయింది అనమాట. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడ కూర్చొని మా ఇంట్లో వాళ్ళకు కూడా వీడియో కాల్స్ చేసి అందరికీ చూపిస్తున్నాం అనమాట. టెంపుల్ ఇలా ఉంది, ఇప్పుడు హారతి స్టార్ట్ చేస్తారు అని చెప్పి. అక్కడ రిచువల్స్ అలాంటివన్నీ మనకు తెలియదు కదా, మేము అప్పుడప్పుడే వెళ్ళి కూర్చున్నాము. సో అందరు కూర్చున్నారని చెప్పి ఇంకా మేము కూడా అలానే కూర్చొని ఎప్పుడు హారతి ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాము. అసలు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూస్తే కొత్తగా అనిపించింది. బట్ చాలా బాగుందండి. ఇంత మంచి వాతావరణంలో ఉండడం కూడా మాకు ఎంతో మంచిగా అనిపించింది. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. అదృష్టం ఉండాలి దేనికైనా. ఇంకా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లోపల హారతి చేసుకొని బయట వచ్చి మన అందరికీ హారతి చూపిస్తున్నారనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. ఇంకా హారతి అయిపోగానే ఇంకా గుడి వెనుకనే భీమశిల అని ఒక రాయి పర్వతం ఉందన్నమాట. దాన్ని కూడా దర్శించుకుందామని చెప్పి వెళ్ళాము. అది లాస్ట్ టైం ఫ్లూట్స్ వచ్చినప్పుడు ఆ రాయి కొట్టుకొని వచ్చి అక్కడ ఆగిపోయిందనమాట. దానివల్లనే టెంపుల్కి ఇంకా ఎలాంటి ప్రాబ్లం కాలేదని చెప్పి ఒక నమ్మకంతో ఆ భీమశిలను కూడా పూజిస్తున్నారు అందరూ. సో ఆ దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఉందన్నమాట. బట్ అది చూడలేదు, మాకంత ఓపిక ఇంకా టైం లేకుండే. అప్పటికి రాకేష్ ఇంకా వెళ్ళిపోదామని చెప్పి బాగా నీరసం అయిపోయాం మేమందరము. ఇంకా మాకు అక్కడ వెళ్ళేసరికి ఫుడ్ అయితే రెడీ ఉందండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ డే ఏం జరిగిందో మళ్ళీ వీడియోలో కలుద్దాము. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.